ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ న్యూ బార్న్స్ ఆర్ 5 years బిలో ఉన్న వాళ్ళు తీసుకోలేదో అండ్ ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్ చేయించలేదో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో అనమాట. చాలా యూస్ఫుల్ వీడియో. అసలు మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, అసలు రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అనమాట. Hi guys, welcome back to my channel. This is me Swati. Again I'm back with very informative video. సో యాజ్ ఎ న్యూ బోర్న్ బేబీ నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవి. అసలు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎన్ని రోజులకి మనము బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఆధార్ కార్డ్ తీసుకోవాలి అని చెప్పేసి. సో నాకున్న ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇద్దామని చెప్పేసి క్లారిటీగా నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, నా బేబీ వచ్చేసి 1 year అనమాట. 1 yearకి నేను బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ తీసుకున్నాను. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, పర్సనల్ రీజన్స్. సో దానికి మేము ఆధార్ కార్డు తీసుకోలేకపోయాము. అండ్ ఈవెన్ దో బర్త్ సర్టిఫికేట్ కూడా, సో బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే మనం ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు అనమాట. సో వితౌట్ బర్త్ సర్టిఫికేట్ మనం ఆధార్ అసలు మనం నియర్ బై మీ సేవాకి వెళ్ళాక మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారనమాట. సో అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అనేది చాలా అక్యూరేట్గా ఫిల్ చేయాలి, చాలా కరెక్ట్గా ఫిల్ చేయాలన్నమాట. బేబీ నేమ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాం కదా. సో 1 year వాళ్ళంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట బేబీ నేమ్. సో ఖచ్చితంగా మనం మ్యాండేటరీగా రాయాలి. మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అది అంటే అది డిఫరెంట్ ప్రాసెస్ మళ్ళీ. సో యాక్చువల్గా మనం బేబీ నేమ్, ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ హాస్పిటల్ నేమ్ ఇదంతా అక్యురేట్గా ఫిల్ చేయాలి, కరెక్ట్గా ఫిల్ చేయాలి. దెన్ ఆఫ్టర్ మన అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అండ్ పేరెంట్స్ డీటెయిల్స్ అనమాట, పేరెంట్స్ నేమ్స్ ఆధార్లో ఉన్నట్టు ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఫిల్ చేయాలి. 1-2 times చెక్ చేసుకోండి మీరు అప్లికేషన్ని కరెక్ట్ రాసానా ఏంటి అని చెప్పేసి. బికాస్ బేబీ నేమ్ వన్స్ మనం ఎంటర్ చేశాక చేంజ్ చేసుకోలేమన్నమాట. సో అందుకని బేబీ నేమ్, స్పెల్లింగ్ అంతా కూడా కరెక్ట్గా మనము ఫిల్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్. మనం ఇలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక మన ఐడి ప్రూఫ్స్, పేరెంట్స్ ఐడి ప్రూఫ్స్ అనమాట, ఫాదర్ అండ్ మదర్ ఇద్దరిది కూడా జిరాక్స్ వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట మీ సేవ వాళ్ళకి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక మనల్ని రీచెక్ చేసుకోమంటారనమాట. బేబీ స్పెల్లింగ్, అడ్రస్, పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. సో వన్స్ ఇన్ కేస్ మిస్టేక్ పడింది అని అంటే మళ్ళీ అప్లై చేయడానికి పాసిబుల్ కాదు. సో ఫస్ట్ మనకి చెక్ చేసుకోమన్నప్పుడు క్లియర్గా చెక్ చేసేసుకోవాలి. సో ఇలా మనం సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేశాక మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అని చెప్పేసి ఒకటి ఇస్తారనమాట. నేను వీడియోలో పెడతాను అది ఎలా ఉంటుందో. సో రెక్టాంగులర్ షేప్లో ఆరెంజ్ కలర్లో మనకి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అనేది ఒకటి ఇస్తారనమాట. సో దాంట్లో ఆల్రెడీ మనకి వితిన్ 6 working daysలో మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అని చెప్పేసి రాసి ఉంటుంది. సో వితిన్ 6 daysలో మనకి బర్త్ సర్టిఫికేట్ అప్రూవ్ అయిపోతుంది. సో దీనికి నాకు ఛార్జ్ చేసింది ఎంత అంటే 350 rupees అనమాట. అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిటింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ మనకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. సో దానికంతా కూడా మనకి 350 rupees ముందుగానే తీసుకుంటారనమాట. ఇఫ్ ఇన్ కేస్ 300 rupees తీసుకుంటే మనకి బర్త్ సర్టిఫికేట్ అప్రూవ్ అయిపోయాక మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ తీసుకొని వెళ్తాం కదా. సో అప్పుడు మనకి బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ టైంలో మనం ఎక్స్ట్రా 50 rupees అయితే పే చేయాలన్నమాట. సో దట్స్ కొన్ని మీ సేవా సెంటర్స్లో 320 తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు 30 rupees ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట. సో వితిన్ 6 daysలో మనకు అప్రూవ్ అయిపోతుంది. సో అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ని తీసుకొని మీ సేవాకి వెళ్ళి అడిగితే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో వెంటనే మీరు లామినేషన్ అయితే చేయించుకోండి. బికాస్ బర్త్ సర్టిఫికేట్ వన్స్ ఒకసారి తీసుకున్నామంటే లైఫ్ లాంగ్ చాలా యూజ్ అవుతుంది. సో మనం బర్త్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలి అని కూడా నేను ముందు చెప్తాను. అసలు దానివల్ల యూజెస్ ఏంటి అని కూడా చెప్తాను నేను. సో ఫస్ట్ థింగ్, మీరైతే లామినేషన్ చేయించుకోండి వెంటనే, అక్కడే చేసేస్తారనమాట. 30 rupees ఛార్జ్ చేస్తారు. 30 rupees నాట్ ఏ మ్యాటర్. సో లామినేషన్ చేయించుకుంటే మనకి చాలా స్టిఫ్గా చాలా బాగుంటుంది. సో ఇలా లామినేషన్ చేస్తారనమాట. సో
సో ఇలా లామినేషన్ చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది అండ్ చాలా రోజులు వస్తుంది. సో ఇలా చేయించుకుంటే బెటర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బర్త్ సర్టిఫికేట్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో గైస్, ఇప్పుడు మనము బర్త్ సర్టిఫికేట్ యూజెస్ ఏంటి, అసలు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి, మ్యాండేటరీయా అని చెప్పేసి చూద్దాం. అసలు దేనికి యూజ్ అవుతుంది బర్త్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ థింగ్ ఈస్ అడ్మిషన్స్ ఇన్ స్కూల్స్. స్కూల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఈస్ వెరీ మ్యాండేటరీ. బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో బర్త్ సర్టిఫికేట్ అనేది అడ్మిషన్ ఆఫ్ స్కూల్స్లో చాలా హెల్ప్ఫుల్. బర్త్ సర్టిఫికేట్ అనేది 18+ తర్వాత రైట్ టు ఓట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మనకి ఓటర్ ఐడి కార్డ్ ఇస్తారు కదా, సో ఆ టైంలో మనకి బర్త్ సర్టిఫికేట్ ఈస్ మ్యాండేటరీ. ఇన్ కేస్ మిలిటరీ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలి అంటే బర్త్ సర్టిఫికేట్ ఈస్ మ్యాండేటరీ అనమాట. సో అప్పుడు మనకు బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే మనం మిలిటరీ సర్వీసెస్కి ఎలిజిబుల్ అవుతాము. సో బర్త్ సర్టిఫికేట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ మిలిటరీ సర్వీసెస్. బర్త్ సర్టిఫికేట్ మ్యారేజ్ టైంలో చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. లీగల్లీ మనం రైట్ ఏజ్కి మ్యారీ చేసుకోవడానికి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట బర్త్ సర్టిఫికేట్. సో ఏజ్ని బట్టే మనం పెళ్లి చేసుకుంటాం కదా, సో ఆ టైంలో మన ఏజ్ ప్రూఫ్ బర్త్ సర్టిఫికేట్ని చూపించి మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అప్లికేషన్కి కూడా బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండేటరీ. సో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చే ఇన్సూరెన్సెస్ కానీ అండ్ పెన్షన్స్ కానీ అలా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది బర్త్ సర్టిఫికేట్. ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో ఇన్హెరిటెన్స్, తాతలు ముత్తాతలు ఉన్న యాన్సిస్టర్స్ ఉంటారు కదా, సో అవి రావడానికి కూడా మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో వై నాట్? సో బర్త్ సర్టిఫికేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పుట్టిన పిల్లలు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే అనమాట. సో దీస్ వీడియో ఈజ్ అబౌట్ బిలో 5 years వాళ్ళకి ఎలా అప్లై చేయాలని మాత్రమే చెప్పాను. అబోవ్ 5 yearsకి అండ్ అదర్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా చాలా వేరేగా ఉంటుంది కంప్లీట్గా. నేను మాత్రం బేబీస్కి మాత్రమే చెప్తున్నాను, బిలో 5 years బేబీస్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. సో గైస్, దిస్ ఈజ్ అబౌట్ బర్త్ సర్టిఫికేట్. సో బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో గైస్, బర్త్ సర్టిఫికేట్ గురించి అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బిలో 5 years బేబీస్ న్యూ ఆధార్ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చూద్దాం. జనరల్ ఇన్ఫర్మేషన్, మనం ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ చేసుకునేటప్పుడు 10 fingers, ఇరీస్, ఫేషియల్ ఫోటో ఈజ్ మ్యాండేటరీ కదా. సో బిలో 5 years బేబీస్కి మనకి 10 ఫింగర్ ప్రింట్స్ అండ్ ఇరీస్ అయితే తీసుకోరు, ఓన్లీ ఫేషియల్ ఫోటో మాత్రమే తీసుకుంటారు అనమాట. సో దీంతో పాటుగా మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పేరెంట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్, అదర్వైజ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్, ఎవరిదన్నా ఫాదర్ అదర్ మదర్ ఎవరిదో ఒకరిది ఆధార్ కార్డ్ నంబర్తో పాటు మనం సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అండ్ మోర్ ఓవర్ బేబీకి సంబంధించిన డిశ్చార్జ్ సమ్మరీ, అదర్వైజ్ ఆల్రెడీ ఇంతకుముందే మనం బర్త్ సర్టిఫికేట్ తీసేసుకుంటే బర్త్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. సో బర్త్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసేసేయాలన్నమాట. These are the required documents for Aadhaar new enrollment. So baby below 5 years వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ అదర్వైజ్ ఇరీస్ మాత్రం తీసుకోరు, ఓన్లీ ఫోటోగ్రఫీ మాత్రమే, ఫేషియల్ ఫోటోగ్రఫీ మాత్రమే. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ దిస్ ఇస్ మ్యాండేటరీ కదా, సో అందుకని చెప్పేసి ఫోటోగ్రఫీ ఒకటి మాత్రం తీసుకుంటారు. సో గైస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉంటాయి కదా. సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేయాలి అని అంటే ఆధార్ సెంటర్ వెళ్ళాక మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారనమాట. ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇస్తారు. సో ఆ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాను కదా రిక్వైర్డ్ ఏమేమి ఉండాలో అని చెప్పేసి. పేరెంట్స్ ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ డిశ్చార్జ్ సమ్మరీ ఆర్ బర్త్ సర్టిఫికేట్ బేబీవి
ఉండాలి. సో ఫామ్ ఇచ్చాక మనకు దాంట్లో కంప్లీట్గా బేబీ డీటెయిల్స్, పేరెంట్ డీటెయిల్స్ విత్ ఆధార్ నంబర్, విత్ పేరెంట్ ఆధార్ నంబర్తో పాటు మనం డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసాక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏమన్నా అడిగితే సబ్మిట్ చేసేసేయాలి. చేశాక వాళ్ళు ఒకటి మన బేబీది ఫేషియల్ ఫోటోగ్రఫీ అయితే తీసుకుంటారు. సో రిక్వైర్డ్ ఫీ అయితే వాళ్ళు అడుగుతారు, ఫీ కూడా పేమెంట్ చేసేసేయాలి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు అప్లై ద న్యూ ఆధార్ కార్డ్. సో బిలో 5 years వాళ్ళకి దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ వన్స్ బేబీ 5 years వచ్చాక మనం ఆధార్ అనేది అప్డేట్ చేయించాలి. బికాస్ అప్పటికి మనకి ఫింగర్ ప్రింట్స్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్స్ అప్డేషన్ చేస్తారనమాట. అండ్ ఇరీస్ అప్డేషన్ కూడా చేస్తారు. సో 5 years అప్పుడు ఖచ్చితంగా మనం ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో కమింగ్ నెక్స్ట్ 15 years అప్పుడు మళ్ళీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించాలి. సో అప్పుడు కూడా మనకి కంప్లీట్ గ్రోత్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది కదా, కంప్లీట్ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి 5 years అప్పుడు 15 years అప్పుడు మనం ఆధార్ అప్డేట్ అయితే చేయించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆధార్ అప్డేషన్. బిలో 5 years వాళ్ళకి దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో గైస్, మనము వన్స్ ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక వాళ్ళు మనకు ఒకటి సేమ్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అనేది ఇస్తారనమాట. విత్ 1 week ఆఫ్ టైంలో మనకు ఆధార్ అనేది వచ్చేస్తుంది. సో అది మనం ట్రాక్ కూడా చేసుకోవచ్చు. యాప్ ఉంటుంది, అదర్వైజ్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పైన నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్తో కూడా మనము ఆధార్ని ట్రాక్ చేసేసుకోవచ్చు. సో వన్స్ మనకి ఆధార్ వచ్చాక డైరెక్ట్ మన అడ్రస్ కన్నా వస్తుంది, పోస్టల్ అడ్రస్కి వస్తుంది. అదర్వైజ్ మనం డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూ ఆధార్ ఎన్రోల్మెంట్ బిలో 5 years బేబీస్ అనమాట. క్లియర్గా మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్సెస్, నేను కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో వల్ల 1 or 2 పీపుల్కి హెల్ప్ఫుల్ అయినా ఐ విల్ బీ సో హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో that's all for the video guys. Thank you so much for watching this video. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ బేబీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఇంకా చేస్తూ ఉంటాను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ, కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ నౌ. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎంకరేజ్ మీ. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ వీడియో, bye bye. Love you all.